ఈరోజు సమాజము ఎలా అయిపోయిందంటే మనుషులు మృగాలు అయిపోయినారు. మృగాలు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మానవత్వం చచ్చిపోయింది. మనిషి అనేవాడు భూమిపైన మృగం అయిపోయినాడు. ఇక్కడ ఏ విషయంలో కూడా మనిషే మోసం చేసుకుంటున్నాడు. కారణం ఏమంటే స్వార్థపరుడై అప్పు తీసుకోవడము, అడిగినప్పుడేమో కాళ్ళ వేళ్ళబడి కుటుంబంలో ఉండే ప్రతి ప్రాబ్లంను చెప్పుకొని కన్నీళ్ళు వేసుకుంటారు. అదే అప్పు ఇచ్చినోడు అడిగకపోయినప్పుడు ఇంటికి వాకిలు వేసుకొని పోవడము, ముఖం తిప్పుకొని పోవడము, మాటలనే ఇడిచిపెట్టి స్నేహాన్ని కూడా మర్చిపోయగలిసి ఉంటే దూరం అయిపోతారు. అంటే అప్పు తీసుకున్నప్పుడు కుటుంబంలో ఉండే ప్రాబ్లముల కొరకు కన్నీళ్ళు వస్తాయి. అదే అప్పు ఇవ్వాలనుకున్నప్పుడు ఆ మనిషిపై తిరుగుబాటు కూడా చేస్తాడు. నేను నీపై కేసులో పెడతాను, నాకు టార్చర్ ఇస్తున్నావు, నా ప్రాణం తీసుకుని నేను నీపై లెటర్ రాసి ప్రాణం తీసుకుంటాను అని ఇలాంటి మాటలను వాడి ఇచ్చిన వాళ్ళు సమాజంలో ఇంకెవరికి కూడా అప్పు పుట్టుకోకుండా, ఎందుకంటే ఆ సమాజంలో అప్పు చేసేవాళ్ళు ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు, తిరిగి ఇచ్చేవాళ్ళు. అలాంటి వాళ్ళు కూడా విలువలు లేకుండా చేస్తారు. ఈ స్వార్థపరులు పని పాట లేకోకుండా, ఇచ్చినప్పుడు తెంపుకోకుండా, ఇచ్చిన వాళ్ళకి మర్యాదలు ఇవ్వకుండా ముఖం తప్పించుకొని తిరిగే అలాంటి వాళ్ళు చాలా జనం ఈ సమాజంలో ఉండరు. ఒకటి కాదు, దేవుని బిడ్డలారా, వారు కుటుంబాలను దోచుకుంటారు, పేదవాళ్ళ ఆస్తులు దోచుకుంటారు, విధవరాల ఆస్తులు దోచుకుంటారు, అనాథులకు ఆస్తులు దోచుకుంటారు. అంటే మనుషులపైన దాడి చేసి మృగాల్లా ప్రవర్తిస్తారు. ఏ సపోర్టు లేదంటే ఆ కుటుంబాన్ని ఏదైనా ఆస్తి ఉంటే దోసుకొనేస్తారు. వాళ్ళు బతికినారు వాళ్ళు. అలాంటి పరిస్థితులు కూడా సమాజము మనుషులు మృగాలు అయిపోయినారు. కారణం ఏమంటే స్వార్థపరులై బలవంతుడు బలహీనుల్ని దాచుకుంటున్నాడు, శాశ్వతం అనుకుంటున్నాడు. సాటి మనిషికి ప్రాణం విలువ కూడా తెలుసుకోకుండా సాటి మనిషి ప్రాణం తీసి వాని ఆస్తిని వాటితో ఉంటున్న డబ్బుల్ని కాజేయాలని చూస్తున్నాడు. తల్లిదండ్రులని చంపి బిడ్డలను చంపి తల్లిదండ్రులు గట్టిపోతుంది ఈ సమాజం అనేది కూడా అర్థం చేసుకున్నకే అయితే లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం సమాజానికి ఏదైనా నేర్పించేది ఉందంటే మనం మంచిగా బ్రతికితే మనల్ని చూసి ఇంకొకరు కూడా మంచిగా బతుకుతారు. అలాంటి ప్రయత్నం అందరూ చేయాలని వీడియో ముఖాలంగా అందరికీ